హైవే ఎక్కేమంటే చాలు టోల్ ఛార్జీల మోత తప్పదు. పైగా టోల్ గేట్ల వద్ద రద్దీ సమస్య. ఫాస్టాగ్ సరిగా స్కాన్ కాక సమయం వృధా. టోల్ కట్టడం ఎలాగూ తప్పదు, కానీ మిగతా సమస్యలు త్వరలోనే తీరిపోనున్నాయి. అంతేకాదు, ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకే ఛార్జీ పడుతుంది. టోల్ గేట్ల వద్ద రద్దీ సమస్యను తీర్చడం, టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడం కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. తొలుత వాణిజ్య వాహనాలకు దీన్ని వర్తింపజేస్తారు. 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు కూడా అమలు చేయనున్నారు. అప్పటి వరకు టోల్ గేట్లు కొనసాగుతాయి. మనం ఫోన్లలో వినియోగిస్తున్న జీపీఎస్ తరహా విధానమే జిఎన్ఎస్ఎస్. జీపీఎస్ కేవలం ఒక శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ మాత్రమే. ఇలా గ్లోనాస్, గెలీలియో, బైదు, గగన్, నావిక్ తదితర నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇలాంటి వేర్వేరు వ్యవస్థలకు చెందిన ఉపగ్రహాలకు ఒకే సమయంలో అనుసంధానమై అత్యంత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు, నావిగేషన్ పొందే విధానమే జిఎన్ఎస్ఎస్. దీని ద్వారా వాహనాలు ఏ రోడ్లపై ఎంతెంత దూరం ప్రయాణించాయన్నది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిఎన్ఎస్ఎస్ టోల్ విధానం అమలు చేసేందుకు బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు ఇలా టోల్ వర్తించే ప్రతి వాహనంలో ఆన్బోర్డ్ యూనిట్లుగా పిలిచే పరికరాలను బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరాలు జిఎన్ఎస్ఎస్ ద్వారా శాటిలైట్లకు అనుసంధానం అవుతాయి. టోల్ ఛార్జీలు వర్తించే హైవేలపై ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతెంత దూరం సదరు వాహనం ప్రయాణించింది నమోదవుతూ ఉంటుంది. ఆ మేరకు నిర్ధారించిన టోల్ ఛార్జీల సొమ్ము వ్యాలెట్లు లేదా బ్యాంకు ఖాతాల్లోంచి కట్ అవుతుంది. ఈ పరికరం కోసం ఒక్కో వాహనానికి 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా.